జయశ్రీ గారు. నమస్తే గురూజీ. నా పేరు జయశ్రీ. నేను విజయనగరం నుంచి మాట్లాడుతున్నాం. నన్ను శ్రీ రాజరాజేశ్వరి గారు జాయిన్ చేశారండి. లెవెల్ 1 చేశాను నేను. లెవెల్ 2 ఇప్పుడు చేశానండి. లెవెల్ 1 చేసిన తర్వాత కూడా చాలా ఆరోగ్యంగా ఉంది. వెయిట్ లాస్ కూడా అయ్యాను. 55 కేజీలు ఉండేదాన్నండి నేను. 53.5 కేజీలు వచ్చాను లెవెల్ 1లోని. ఇప్పుడు లెవెల్ 2లోనేమో ఇంకా 52కొచ్చాను గురూజీ. హ్మ్. తర్వాత నా స్కిన్ గూడా చాలా గ్లోగా ఉంది. ఈ నెల రోజులు అంటే ఈ ఈ సమయమా 24 రోజులు గురూజీ ఆహ్, చాలా ప్రాబ్లమ్స్ అయితే నాకు చాలా వచ్చాయన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. అసలా ఎలాంటంటే మైండ్ దీని మీద పెట్టలేకపోయాను గురూజీ. సమయమో చేస్తున్నాను కానీ మైండ్ అంతా చాలా డిస్టర్బ్‌గా అయిపోయింది గురూజీ. క్లాసులయితే నేను వినలేకపోయాను. ఎనర్జీస్ అయితే నేను తీసుకునేదాన్ని గురూజీ. కానీ చాలా ధైర్యంగా అయితే మాత్రం ఉన్నాను గురూజీ నేను. ఎంత అంటే అలాంటి సిట్యుయేషన్‌లో అయితే మామూలు స్థితిలో అయితే ఉండలేకపోయేదాన్ని. కానీ ఈ సమయము చేస్తూ అన్నిటిని కూడా తట్టుకునే శక్తి నాకొచ్చింది గురూజీ. నాకు ఆత్మధైర్యం పెరిగింది గురూజీ. నాకు నాన్నగారికి ఒక్కసారి సీరియస్ అయ్యేసరికి ఇంకా ఇంకా కంటిన్యూ ఆయనకి ఆరోగ్యం పా బాగో బాగోపోవడం, తీసుకెళ్ళడం హాస్పిటల్‌కి ఇలాగా అలా డిస్టర్బ్‌గా ఉండేది గురూజీ. కానీ నాన్నగారు ఇప్పుడైతే చాలా బావున్నారు. మాకైతే మనసు కుదురుగా ఉంది గురూజీ. చాలా బావుంది గురూజీ. హ్మ్. మా ఫ్రెండ్స్ కూడా చూసారు. నన్ను చూసి ఈరోజు చాలా మీరే మీరు చాలా మార్పొచ్చింది. మీలో స్కిన్‌లో చాలా మార్పొచ్చింది. గ్లోగా ఉంది. మీరు వే చాలా స్లిమ్‌గా ఉన్నారు. ఎలాగా అనేసి అడిగారు. అడిగితే నేను ఇలాగా హ్మ్. హిందూ చైతన్యంలో జాయిన్ అయ్యానండి. గురువుగారు ఎనర్జీస్ ఇస్తున్నారు. శివ తత్వంతో అన్నీ బోధిస్తున్నారు. చాలా బావుంది అని చెప్పాను. అందరిని కూడా జాయిన్ అవ్వమని చెప్పాను గురూజీ. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతానన్నారు. దీని గురించి మాట్లాడతానని చెప్పాను. గ్రూప్‌లో కూడా జాయిన్ చేస్తాను గురూజీ. హ్మ్. ఇంకేం చెప్పాలో కూడా నాకు మాటలు కూడా రావట్లేదు గురూజీ. నిన్నైతే ఎలా అయితే అలా ఉంది కానీ, ఈరోజు చాలా హ్యాపీగా ఉంది గురూజీ. నా ఆరోగ్యం అయితే షుగర్ ఉండేది గురూజీ నాకు. నార్మల్ వచ్చేసింది గురూజీ ఇప్పుడు. నా ఆరోగ్యం అయితే పరిపూర్ణంగా ఉన్నది గురూజీ ఇప్పుడు. నా మీద నాకు కాన్ఫిడెంట్ వచ్చింది గురూజీ. ఆహ్, నన్ను జాయిన్ చేసిన రాజరాజేశ్వరి గారికి ధన్యవాదాలు గురూజీ. ఆహ్ ఇందులోని ఈ హిందూ హిందూ చైతన్యానికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను గురూజీ. మీకు అనంత కోటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను గురూజీ. అంతా నాకు ఆ శివుడు నాకు అనుగ్రహం ఇచ్చినట్టుగా అంతా జరిపించేదంతా శివుడే. అంటే రోజు సమస్యలతో ఉన్న నేను ఏం మాట్లాడతానో, ఏ సమస్య అని చెప్తానో గురువుగారికి, ఏదైనా ఫేస్ చెయ్యాలి అని చెప్పేసి అనిపిచ్చేది గురూజీ నాకు. ఏమి చెప్పలేదు. మీతో నేనెప్పుడు మాట్లాడలేదు. ఈసారి మాత్రం నేను లెవెల్ 2లోని గురించి. నాకు ఎనర్జీస్ ఈరోజు ఏమైందంటే జూమ్ లేదు గురూజీ. జూమ్ లేకపోయేసరికి ఈరోజు నేను ఎనర్జీ తీసుకోలేకపోతున్నానే అనే టెన్షనొచ్చేసింది. నేను కొత్త ఫోను ఆ ఫోను నాకు ఫోను కూడా డిస్‌ప్లే పోయింది గురూజీ. కొత్త ఫోను తీసుకున్నాను. జూమ్ యాపు, జోహో యాపు డౌన్‌లోడ్ చేయలేదు గురూజీ. మార్నింగ్ అయితే నేను ఎనర్జీస్‌ని తీసుకోవడానికి దాని పాస్‌వర్డ్ ఎలా చేయాలి? ఏంటి అసల ఫోను గురించి నాకేమి తెలీదు గురూజీ. అయితే తీసుకోలేకపోతున్నాను అనుకున్నాను. లాస్ట్ మినిట్‌లోని పాతొక్క 8లో జాయిన్ అయ్యాను గురూజీ. అప్పుడు తీసుకున్నాను గురూజీ. చాలా బావుంది ఎనర్జీస్. చాలా, చాలా ఆనందంగా ఉంది గురూజీ. థాంక్ యూ గురూజీ. మీకు అనంత కోటి కృతజ్ఞతలు. ప్రతి ఒక్కళ్ళు గూడా ఇందులోని ఏంటంటే ఆరోగ్యం అసలా హ్మ్. ఉపవాసం ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా ఉండలేకపోయిన గురూజీ 2 డే 2 ఇయర్స్ నుంచి నేను. కానీ ఇప్పుడు ఇన్ని రోజులు లిక్విడ్‌తో ఎలా ఉన్నానంటే అంతా మీరిచ్చే ఎనర్జీస్ వల్లే గురూజీ ఇదంతా గూడా. చాలా ఆరోగ్యంగా ఉంది. ఈ ఎనర్జీసు ఎలా మరి మీ సన్నిధిలో మేము చేయడం వల్ల మాకు ఇంత ఆరోగ్యం, ఇంత పరిపూర్ణంగా ఉంది గురూజీ. నాకసలా ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. అంత బావుంది గురూజీ. చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఈరోజైతే చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఒక్క మాత్ర కూడా ఏసుకోవట్లేదు గురూజీ ఇప్పుడు నేను.
నా షుగరు నార్మల్ అయిపోయింది గురూజీ. ఇప్పుడు నేను నా పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను గురూజీ. మీకు అనంత కోటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను గురూజీ. నాకు ఆహ్, ఈ ఈ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి చక్కగా ముందుకి తీసుకెళ్తున్నారు అందరిని గూడా. మీకు అనంత కోటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను గురూజీ. రాజరాజేశ్వరి గారికి. ఈ నాకు ఈ గ్రూప్‌లో జాయిన్ చేసిన రాజరాజేశ్వరి గూడా గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను గురూజీ. ధన్యవాదాలు గురూజీ. రైట్.